రే జాగ్రత్త జాగ్రత్త, నా బంగారం నిధి మీద అందరికి కన్ను పడింది. దీనికి బలమైన తాళం చేయించాలా? ఫోనిరా. మన రాష్ట్రంలో స్ట్రాంగ్ తాళం చేసేది నువ్వేనంట కదా, నాకొక బలమైన తాళం చేసుకొని తీసుకురా. మేడం, ఇదే అత్యంత బలమైన తాళం. దీన్ని పగలగొట్టి తీయడం ఎవరి వల్ల కాదు. తాళం ఆ పెట్టకేసేయ్. సరే. ఇక నేను తప్ప దాన్ని ఎవ్వరు ఓపెన్ చేయలేరు. తీసుకోండి మేడం. రే డబ్బులు ఇచ్చేయ్. 2 రోజుల తర్వాత. మేడం మేడం, ఎవరయ్యా నువ్వు? మీకు తాళం ఇవ్వాల్సింది నేను మేడం. అసలేం జరిగిందంటే ఫ్లాష్ బ్యాక్. అవునా? మొత్తానికి బంగారం దక్కించుకున్నా. ధర్మం చేయండి బాబు. అయ్యో బాబు బాబు, అమ్మో ఇంత డబ్బా అతనికి ఎలా ఇవ్వాలి? అర్రే, పర్సులో ఇంత డబ్బు ఉందేంటి? ఇంతకు నీదేనా ఈ పర్సు? ఒక వ్యక్తి దానం చేసి వెళ్తుంటే జేబులో నుండి పడిపోయింది. అవునా? వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయేమో చెక్ చేస్తా. అరే ఇతనా? ఇతను నాకు తెలుసమ్మా, వీళ్ళ ఇల్లు ఇక్కడే. సరే, ఈ పర్సు నేను అతనికి ఇస్తాను. ఇంత డబ్బు దొరికినా కూడా తీసుకోకుండా అతనికే ఇవ్వాలనుకున్నారు. చాలా థ్యాంక్స్ అమ్మా. మంచిది సార్. ఏమ్మా, వీడిని ఎక్కడైనా చూసావా? వీడా? ఇంతకేమైంది సార్? వీడొక పెద్ద దొంగమ్మా. మా డిపార్ట్మెంట్ వీడి కోసం వెతుకుతుంది. అమ్మ దొంగ, నన్నెంత మోసం చేశావురా బాబు. ఎవరో పర్సు మర్చిపోయారు. అవునా? ఏమున్నాయో చూద్దాం. ఇంత డబ్బా. కాసేపు వెయిట్ చేద్దాం మేడం, ఎవరన్నా వస్తే ఇచ్చేద్దాం, లేదంటే మనమే సగం సగం తీసుకుందాం. అలా ఎలా అవుతుంది బాబు? సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం, వస్తారేమో. సరే మేడం, నేను రాత్రి వరకు ఇక్కడే వెయిట్ చేస్తాను. కానీ వాళ్ళు ఎవరు రాకపోతే ఇద్దరం సగం సగం తీసుకుందాం. మీకు నేను నా అడ్రస్ రాసిస్తాను. తీసుకోండి మేడం నా అడ్రస్. సరే బాబు. తర్వాత రోజు. ఈ అడ్రస్ ఎక్కడో అర్థం కావడం లేదే, ఇతన్ని అడుగుదాం. బాబు, ఈ అడ్రస్ ఎక్కడా? ఈ ముందిల్లెక్క. సార్, ఇంట్లో మీ అబ్బాయి ఉన్నాడా? మా అబ్బాయా? 10 ఏళ్ల నుంచి నేను ఒకరినే ఉంటున్నానమ్మా ఈ ఇంట్లో. అంటే వీడు తప్ప అడ్రస్ ఇచ్చాడా? పోదాంపా దొంగతనంకి. 1 నిమిషం అన్నా. బాబు బాబు, నా పర్స్ ఇచ్చేయండి బాబు. అన్న పర్సన్నా? అరే తప్పురా, అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోకూడదురా. మంచిదనం వద్దన్నా తీసుకుందాం. రే ప్లీజ్ బాబు ఇవ్వండి. తీసుకోండి అక్క. చాలా థ్యాంక్స్ బాబు. మా ఇల్లు కొంచెం ముందరలోనే ఉంది, నాకు భయంగా ఉంది, వదిలిపెట్టిరా బాబు. సరే అక్క, రండి. అన్నా మనకెందుకులే అన్న, పోదాం. నువ్వు పోతావేమో పోరా. జాగ్రత్త అక్క. అక్క మన కోసం బిర్యానీ తెప్పించిందిరా. నీకు వాట్సాప్ లో లొకేషన్ పెట్టారా? రా. సరేనా, వస్తున్నా. ఇచ్చేయ్. తీసుకోండి అక్క. నీ దగ్గర ఏమేమి ఉన్నాయో తీయి. తీస్తానక్క. ఇవే ఉన్నాయక్క నా దగ్గర. ఇదే లొకేషన్. రేయ్ పదరా. ఫోని ఇచ్చేరా. ఇంకేమున్నాయి? ఇవే ఉన్నాయక్క. బిర్యానీ నన్ను మోసం చేసావు కదన్నా. ఏదైనా ఇద్దరం పంచుకునే వాళ్ళం కదరా, అందుకే నిన్ను కూడా బుక్ చేసా. అరే ఆ అక్క ₹1 కూడా తీసుకోకుండా నాకు ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని పళ్ళు ఇస్తుందిరా. అన్న అసలు ఆమె పనులు ఫ్రీ కదన్నా. బెట్టు ₹1000. నా బెట్టు 2000 అన్నా. చూద్దాం రా. ఇందాక మీరు పర్సు తీసుకుంది నేను చూసిన. నాకు ఈ పనులు ఫ్రీ ఇవ్వాలి, లేదంటే చెప్పేస్తా. వీడంతా చూసినట్టున్నాడు. నీకేం పళ్ళు కావాలో ఫ్రీగా తీసుకో. అర్రే ఫ్రీగా ఇస్తానంటుంది. నీకు నిజంగా ఫ్రీ ఇచ్చేసింది కదన్నా. ఏమనుకున్నావురా భయ్ మనం అంటే? మరి ఇచ్చేయి, బెట్టు 2000. అమ్మయ్యా, వీడు పోతున్నాడు. అన్నా, ఇందాక మీ పర్సు పడిపోయినప్పుడు ఆ పండ్లామె తీసుకుందన్నా. అవునా? నా పర్సు ఇచ్చేయండి. సారీ బాబు, ఇక్కడ పడిపోయింటే తీసుకున్నా. తమ్ముడు, ఇందులో నా ఇంపార్టెంట్ వస్తువులు, డబ్బులు కూడా ఉన్నాయి తమ్ముడు. చెప్పినందుకు చాలా థ్యాంక్స్ తమ్ముడు. ఇదిగో తమ్ముడు, ఈ ఒక ₹1000 ఉంచండి. థ్యాంక్స్ అన్నా. బ్యాగ్ లో ఏమున్నాయో చెక్ చేద్దాం. అమ్మయ్య, ఫోన్ దొరికింది. ఈమె పోలీస్ ఆఫీసరా? వామ్మో, వీళ్ళ చేతికి దొరికానంటే ఇక అంతే. ఏదో ఒక ప్లాన్ వేసి తప్పించుకోవాలి. రానురా, రానుతా నిన్ను. ఐడియా.
ఏరా నా బ్యాగ్ దొంగతనం చేస్తావా? బా 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 బా. రాన్పోరా. అయ్యో ఇతను దొంగ కాదు, మూగవాడు కాబట్టి వీళ్ళ దగ్గరికి ఇలా తీసుకొచ్చాడు. ఏంటయ్యా పబ్లిక్ లో ఈ న్యూసెన్స్? నువ్వెవరమ్మా? నేను పోలీస్ ఆఫీసర్ని. ఇంటికి పోతావా బొక్కలో ఏమంటావా? పోదా మేడం. బాబా ఆచి మొత్తానికి నేను సేఫ్ అయిపోయినా. పనులమ్మా పనులు. మన ప్లాన్ ట్రై చేద్దాం. బాబు ఏమైంది బాబు? నీళ్ళు నీళ్ళు. తాగు బాబు. థ్యాంక్స్ ఆంటీ. రావాలమ్మా. ఉల్లిగడ్డలు. బాబు ఏమైంది బాబు? నీళ్ళు నీళ్ళు. ఉండు బాబు తెస్తా బాబు. వీడిలా చేస్తున్నాడా? చెప్తా. ఏమైందనా? నీళ్ళు నీళ్ళు. రేయ్ అందరిని మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నావు కదా? అవును, నేను ఇట్లే డబ్బులు సంపాదించేది. అందుకే ఇందాక బాటిలో విషం పోసి ఆ పిల్లోడికి ఇచ్చా. అవునా? దానిమ్మ పండ్లు బాబు రావాలి. ఎట్లాకా పండ్లు? 10కి 1 బాబు. 4 పండ్లు అక్క. రేయ్ కింద పండ్లున్నాయి, తీసుకుందామా? తీసుకుందామనా? ఉండు బాబు చిల్లరిస్తా. రేయ్ తీసుకో. భలే కొట్టేసినాం కదరా. రేయ్ మన కోసం ఆల్రెడీ కోసి పెట్టారా. ఎక్కడ పెట్టావే? ఇక్కడే పెట్టానండి, కనిపించడం లేదు. మనం తిన్న పళ్ళు కోసమే అనుకుంటారా వాళ్ళు చూస్తుంది. పోదాంపా ఒకసారి. ఏం పోయిందక్క అట్లెతుకుతున్నారు? ఇక్కడ 2 జామ పండ్లు పెట్టండి బాబు, కనిపించడం లేదు. 2 జామ పండ్లే కదా అక్క, ఎవరో ఒకటి తినింటారులే, ఎందుకంత టెన్షన్? తినింటారా? తినండి, చాలా కష్టం బాబు. కష్టమా? ఇంతకీ మ్యాటర్ ఏందక్క? ఇంట్లో ఎలకల కోసము ఎలకల మందు కలిపి పెట్టిన పండ్లు బాబు అవి. రారా హాస్పిటల్ పోదాం. బైక్ దొంగతనం చేస్తున్నాడా? రే బాబు, వేరే వాళ్ళ బండ్లు దొంగతనం చేస్తే నీకేమొస్తుంది? తప్పు కదా, ఇంకెప్పుడు ఇలా చేయకు. థ్యాంక్స్ అక్క చెప్పినందుకు. ఇక ఇప్పటి నుండి నా జీవితంలో బైకులు దొంగతనం చేయనక్క. ఓ ఈ పిల్లోడు మారిపోయి ఆటో డ్రైవర్ గా చేస్తున్నాడా? అన్నా మన ఆటోనా? రే బండాబ్రా, నువ్వు దిగురా. ఏరా మా ఆటో దొంగతనం చేస్తావా? దీంతో ఏమన్నా మాట్లాడేది? 2 తగిలిద్దాం పడు. అన్నా వద్దన్నా. కొట్టండ్రా. కొడుతున్నారా? అయ్యో ఏంటి బాబు, నిన్ను కొట్టి నీ ఆటో లాకెళ్లారు? అక్క అది ఆటో వాళ్ళదే అక్క. అదేంటి బాబు, దొంగతనాలు పూర్తిగా మానేస్తా అన్నావుగా? అప్పుడు ఇక ఇప్పటి నుండి నా జీవితంలో బైకులు దొంగతనం చేయనక్క. బైకులు దొంగతనం చేయనని చెప్పాను కదక్క, అందుకే ఇప్పుడు ఆటోలు దొంగతనం చేస్తున్నా. ఇదేదో బాగుంది, మనం కూడా ట్రై చేద్దాం. నా ముందే బిల్డప్ప, ఎప్పుడు చూడు. అవునా, ఇప్పుడు చూసుకో. ఏంట్రా అవి? నేనే తీసుకుంటా. నేను తీసుకుంటా. నేను తీసుకుంటా. నేను తీసుకుంటా. నేనే తీసుకుంటారా? నేనే తీసుకుంటా. బాబు ఏందట్ట కొట్లాడుతున్నారు? ఇవి నేనే ముందు తీసుకున్నా కాబట్టి మిగతావి కూడా నేనే తీసుకుంటా. ఈయన ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి ఇవి నేనే తీసుకుంటా. బాబు ఎవరు గొడవ పడొద్దండి, సమానంగా తీసుకోండి. నీ కవర్ పెట్టు, నీది పెట్టు. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ అక్క. రేయ్ అవి నావిరా. బంగారం, నగలు, డబ్బులు అన్ని తెస్తున్నా. బంగారు, నగలు, డబ్బులా? ఎలాగైనా కొట్టేయాలి. ఐడియా. ఇప్పుడు చూడు ఎలా నటిస్తాను. బా ఎండెక్కుంది, ఎక్కడైనా కూర్చుందాం. కొట్టేద్దామంటే వీడు ఆ బ్యాగ్ వదలడమే లేదు. అమ్మయ్య బకరా దొరికాడు, ఇక స్టార్ట్ చేద్దాం. అబ్బా ఎవరబ్బా కొట్టింది? ఈ ఆంట అయితే కాదు, ఈ అంకులా. మళ్ళీ నవ్వుతున్నాడేంటి? ఓరిని
ఏంది అంకుల్ మీరు చేసేది? తమాషాగా ఉందా మీకు? ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏమన్నాను నిన్ను? ఏంద్రా నీ కథ? తప్పు మీది పెట్టుకొని నన్ను అంటున్నారేంది? నేనేం చేసినారా? అమ్మయ్య స్టార్ట్ అయింది. నీ అంతు చూస్తారా? పిలుచుకోపోయి ఎవరిని పిలుచుకుంటావో? నా బ్యాగ్ ఏది? ఇవన్నీ నాకే సొంతం.